హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 1 ఇయర్ బేబీకి సరిపోయే ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. లైనింగ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం అంటే 2 డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దానిలో సగం చూసుకోవాలి. 18లో సగం 9 ఇంచెస్. ఖర్చుకు కావాలి ఒక 1 ఇంచ్ అలాగూ లూజ్ అనేది కావాలి. బేబీ ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్ బాడీ మెజర్మెంట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇదైతే నాకు ఇది సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్కి సరిపోతుంది. 2 సైడ్స్ ఉన్నాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు కింద ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం. బాడీ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ మార్క్ నుంచి ఇప్పుడు ఖర్చు కోసం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ నుంచి 7 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం మొత్తం 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 7.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చివరి కూడా ఈ మార్క్ కలుపుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. దానికోసం ఇది 2 ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుంది ఈ క్లాత్. దేనికది విడివిడిగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఇది బ్యాక్ సైడ్. 2 సైడ్లకి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి మనం హుక్స్ వేసుకుంటాం కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. పైన స్టిచ్చెస్ కోసం మార్జిన్ ఒక లైన్ గీసుకోవాలి. ఇలాగ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది. మొత్తం 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం 4 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. దీనికి బాక్స్ షేప్ ఇచ్చుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు 2.5 ఉంది. ఆ 2.5 దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఇచ్చాము 2 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ తీసుకోవాలి. ఈ బాక్స్లోనే నెక్ షేప్ రావాలన్నమాట. ఒక రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఫుల్ రౌండ్ 18 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 18లో 4వ భాగం 4.5. మీకు అర్థం కాకపోతే ఇలా చూసుకోవచ్చు. చెస్ట్ రౌండ్ 18 ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది 9 ఇంచెస్. మళ్ళీ 9 ఇంచెస్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4.5 వస్తుంది. ఇలా కూడా చూసుకోవచ్చు. 4.5 ఇక్కడ వరకు వచ్చింది. ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ పెట్టుకుంటున్నాను. ఇది ఖర్చు కోసం సరిపోతుంది. వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 16లో 4వ భాగం 4 ఇంచెస్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు కోసం సరిపోతుంది. ఈ మార్కులకి లైన్ గీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ ఇచ్చాం కదా, 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది యువతలకో ఇవిటో రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. దానికోసం ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి. ఈ మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి. ఈ చివర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మధ్యలో వరకు ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్కి ఇది క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. ఈ కొంచెం మైనస్ చేయటం వలన బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం కట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఆర్మ్ హోల్ ఏం లేదు. స్లీవ్స్ వచ్చేసి నేను క్యాప్ స్లీవ్స్ వస్తాయి. ఇంక ఇలా మార్క్ చేసుకోవడమే ఆర్మ్ హోల్. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడం. ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ పెడుతున్నాను, అందుకని 2 ఒకేసారి కట్ చేసేస్తాను నేను. ఇది ఫ్రంట్ పార్టు, ఇది బ్యాక్ పార్టు. బ్యాక్ ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చాను కదా, ఇది బ్యాక్ పార్ట్ దేనికది సపరేట్ చేసుకోవాలి. మధ్యలో హుక్స్ రావాలి కాబట్టి ఇక్కడ సపరేట్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ కోసం ఎక్స్ట్రా వచ్చింది. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని బ్యాక్ ఫ్రంట్ 2 ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. షోల్డర్స్ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగే చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని కట్ చేసుకోవాలి. దేనికి అది సపరేట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి ఇలాగ. ఇప్పుడు గ్యారా కట్ చేయాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 18 ఇంచెస్లో నుంచి 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్ గ్యారా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా అయితే సరిపోతుంది, ఎక్కువ గ్యారా అవసరం లేదు కదా లైనింగ్కి అయితే. ఇలా 4 మడతల మీద వేసుకుంటున్నాను. కింద ఫోల్డింగ్కి 1 ఇంచ్ వదిలిపెట్టుకుని 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. పైన స్టిచ్చెస్ కావాలి కదా, 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మొత్తం లెంత్ వచ్చేసి కింద ఫోల్డింగ్కి పైన స్టిచ్చెస్ కోసం వదిలిపెట్టిన మొత్తం లెంత్ కలిపేసి 13 ఇంచెస్ వచ్చింది. ఈ 13 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. దీనికి కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ పెడితే బాగుంటుంది. కింద ఫోల్డింగ్ కోసం ఒక 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. పైన స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచు. మొత్తం లెంత్ వచ్చేసి 14.5 వచ్చింది. ఈ 14.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకోవాలి. ఇవి కట్ చేసుకుంటాము. ఇది ఒక పక్కన 2 పార్ట్లుగా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి. కింద చిన్న పట్టీలాగా కొడితే బాగుంటుంది అనిపించింది. ఇది ఇలా చిన్న పట్టీలాగా వస్తుంది, దానికోసం కట్ చేసుకోవాలి. ఇది 4 మడతలు వేసుకున్నాను. ఒక 2.5 ఇంచ్ ఫోల్డ్, ఈ పట్టి 2 ఇంచెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఒక స్టిచ్ పోతుంది, పైన ఒక స్టిచ్ ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి ఒక స్టిచ్ పోతుంది. అందుకని 3 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి. దీన్ని 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి మొత్తం.
ఇది కింద గేరాకి ఇలా బార్డర్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాము. కట్ చేసేటప్పుడు గేరాకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను. దేనికంటే కింద ఫోల్డ్ చేసుకోవడం కోసమని. ఆ తర్వాత ఈ క్లాత్ మిగిలింది కదా అని కింద పట్టి వేద్దామనే ఆలోచన వచ్చింది. ఇంకా మనకి గేరాకి ఎక్స్ట్రా అనేది అవసరం లేదు, అందుకని ఆ ఎక్స్ట్రా తీసేయాలి, మైనస్ చేసుకోవాలి. గేరా లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, దానికి 1 ఇంచే కలుపుకోవాలి, 12 ఇంచెస్ అవుతుంది. ఎందుకంటే పైన స్టిచెస్ పడతాయి, కింద స్టిచెస్ కోసం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకుంటే 11 ఇంచ్కి 1 ఇంచ్ కలుపుకోవాలి, 12 ఇంచెస్. ఇంకొక చివర కూడా 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ కట్ చేసేయాలి. ఇది మనకి ఇంకా వేస్ట్, ఈ పీస్తో మనకి అవసరం లేదు. ఇప్పుడు క్యాప్ స్లీవ్స్ కట్ చేయాలి. క్యాప్ స్లీవ్స్ కట్ చేయటం కోసం ఈ క్లాత్ని సేమ్ అదే బాడీకి ఏదైతే వేస్తున్నామో అదే క్లాత్తో నేను చేతులు కూడా కట్ చేస్తున్నాను. 4 మడతల మీద వేసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి. క్యాప్ స్లీవ్స్ వచ్చేసి స్ట్రైట్గా ఉన్న వైపు నుంచి మనం యాడ్ చేస్తాం. నేను స్లీవ్స్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది, చిన్న పాపే కాబట్టి. దానికి ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు స్టిచెస్ కోసం 1/2 ఇంచ్ పోతుంది, ఇంకొక వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్, ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్, మొత్తం ఫోల్డ్కి 1 ఇంచ్, స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచ్, మొత్తం కలిపి 1.5 ఇంచ్ కలుపుకొని 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ విడ్త్ ఉంటే సరిపోతుంది. మనం ఫ్రిల్స్ ఎంత పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ అనేవి షోల్డర్కి అటు ఇటు ఉంటాయి, కింద ఆర్మ్ హోల్ కింద వరకు వెళ్ళవు, చేతి కింద వరకు వెళ్ళవు. ఇవి చూడండి ఎలా అయితే మార్క్ చేసుకున్నానో ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఒక క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయాలి. ఇది మనకి బాడీకి యాడ్ చేస్తాం అన్నమాట. కింద కూడా ఓపెన్ చేసుకోవాలి ఫోల్డ్ అయ్యి ఉంటే. ఈ షోల్డర్స్కి వచ్చే దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు లైనింగ్ బాడీకి యాడ్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మంచి వైపు పెట్టుకున్నాను, దానిపైన లైనింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ నెక్ అనేది యాడ్ చేసేయాలి. ఎందుకంటే నేను నెక్ తిప్పేసుకుంటాను, దానికి మళ్ళీ నెక్ పట్టి అనేది విడిగా వేయను. అందుకని చెప్పి ఇలా ఒరిజినల్ క్లాత్ పైకి కనపడేలా పెట్టేశాను, దానిపైన కాటన్ లైనింగ్ పెట్టాను. ఇలా ముందు నెక్ అనేది యాడ్ చేసేసుకొని తిప్పేసుకోవాలి. ఇలా నెక్ కుట్టేటప్పుడు క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా కుట్టుకుంటూ తిప్పుకోవాలన్నమాట. కొంచెం తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేయాలి. నెక్ ప్లేస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ దగ్గర వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ వంపు తిరిగిన చోటల్లా చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. క్రాస్ ఉంటుంది కదా, ఇలా చిన్న నాట్లు పెట్టుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది తిప్పుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత ఈ లైనింగ్ వైపు ఖర్చు మీద కుట్టు వేసుకోవాలి. యాడ్ చేయడానికి వేసిన ఖర్చు ఉంది కదా, దాని మీద ఇలా కుట్టేసుకోవడం వలన పైన టాప్ స్టిచ్ వేయకపోయినా కూడా నీట్గా అనిపిస్తుంది. పైకి ఉబ్బులాగా రాదు, లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది, నీట్గా తిరుగుతుంది అనమాట. లోపలికి వైపుకి తిప్పేసినప్పుడు నీట్గా తిరుగుతుంది. ఈ కుట్టేసేటప్పుడు చూసుకుంటూ సర్దుకోవాలి క్లాత్ని, లేదంటే ముడతలు పడతా ఉంటాయి. చూసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకోవాలి. లోపల వైపుకి తిప్పేసుకుంటే చూడండి నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది చూడండి. ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ ఒకటే యాడ్ చేశాను కదా, ఇప్పుడు చుట్టూ కూడా యాడ్ చేసేసుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు తిప్పుకుంటూ కుట్టాలి. మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని 2 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకేలా కట్ చేసాం కాబట్టి, బ్యాక్ అయితే 2 పీసెస్ కావాలి కాబట్టి 2 దేనికది కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఎలా అయితే యాడ్ చేసామో అలాగే బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హుక్స్ పట్టి వైపు నుంచి యాడ్ చేసుకుంటున్నాను. హుక్స్ పట్టి అలాగే నెక్ 2 కూడా ఒకేసారి యాడ్ చేసుకుని తిప్పేసుకుంటాను.
ఇంకా హుక్స్ పట్టీకి కూడా వేరే పట్టీ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా కనపడుతుంది. అలాగే ఇంకో పార్ట్కి కూడా నెక్కు హుక్స్ పట్టీ వైపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ముందు తిరగ తీసేసుకోవాలి. నెక్ వైపు ఉన్న ఈ వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని క్రాస్ తిరిగిన చోట అక్కడక్కడ చిన్న నాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది నెక్కు. ఇలా తిప్పేసుకోవాలి. ఈ మూల వచ్చిన చోట తిరగకపోతే ఏదన్నా షార్ప్ది స్క్రూ డ్రైవర్ కానీ ఇంకేదన్నా పెట్టి ఇలా నెట్టినట్టు చేస్తే ఆ మూల అనేది ఈజీగా తిరుగుతుంది. చూడండి, ఇలా నెట్టినట్టు చేసుకోవాలి. ఇలా చూడండి, నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా నెట్టుకుంటే మనకైతే తిరగదు. అలాగే ఇంకో వైపు కూడా తిప్పుకోవాలి. ఇంకో సైడ్ కూడా నేను తిరగ తిప్పేసుకున్నాను. ఈ మధ్యలో హుక్స్ పట్టీ కోసం వదిలిపెట్టిన క్యాప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. కాజా పట్టీ కోసం, హుక్స్ పట్టీ కోసం రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్ హుక్స్ పట్టీ వైపు మాత్రమే యాడ్ చేశాను కదా, ఇంకా మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసేయాలి. 2 సైడ్స్కి లైనింగ్ యాడ్ చేసుకుని వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా రెడీ అయిన తర్వాత ఈ రెండు పట్టీలు ఒకదానిపైకి ఒకటి ఇలా వచ్చేటట్టు చూసుకొని కింద వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. రెండు కలుపుకుంటూ ఒక 1.5 ఇంచ్ పైకి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు ఇలా పట్టీల మీదకే రావాలి. ఆ పట్టీ చివరంట మొదలు పెట్టాలి. ఒక 1.5 ఇంచ్ కుట్టుకోవాలి. మళ్ళీ సూది దించుకొని ఇలా పక్కకి జరుపుకోవాలి. నేను ఎలా అయితే జరిపానో అలా ఈ పట్టీ చివరికంట వేయాలి. ఆ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ సూది దించుకొని పాదం పైకి లేపి ఇలా తిప్పుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఒక స్క్వేర్ షేప్లో వస్తుంది. చూడండి, ఇలా నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు యాడ్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా షోల్డర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు బాడీకి హ్యాండ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఈ క్రాస్ తిరిగిన వైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉన్న వైపు బాడీకి యాడ్ చేస్తాం. ఈ చివర ఒక హాఫ్ ఇంచు విడ్త్తో మనం మడత అనేది పెట్టుకోవాలి. 1 ఇంచ్ మాత్రమే వదిలాను ఫోల్డింగ్ కోసం. ఆ 1 ఇంచ్లోనే ఫోల్డ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫోల్డ్ చేయకూడదు. ఈ ఫోల్డింగ్ చివరే కుట్టుపడాలి. ఇలా రెండు చేతులకి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్రాస్ ఉంది కాబట్టి ఈజీగా తిరగదు. కొద్దిగా మాత్రమే కుట్టుకుంటూ తిప్పుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత దూరం కుట్టాలనేది మార్క్ చేసుకోవాలి. టేప్ ఇలా సెంటర్లో పెట్టుకోవాలంటే నేను 5 ఇంచెస్ మాత్రమే కుట్టాలనుకుంటున్నాను. ఈ షోల్డర్ మార్క్ దగ్గర టేప్ పెట్టుకోవాలి. 2.5 ఇంచ్ బయట అవతల వైపుకి, ఇవతల వైపుకి 2.5 ఇంచ్ ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. మొత్తం 5 ఇంచెస్ వస్తుంది. ఈ చివర ఆర్మ్ హోల్ కింద ఫ్రిల్స్ అనేవి రావు, షోల్డర్ దగ్గర మాత్రమే వస్తాయి. ఇలా హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి. అంటే ఈ హ్యాండ్కి మధ్యలో ఒక మార్క్ చేసాం కదా, ఆ మార్కు షోల్డర్ మార్క్ దగ్గరకు వచ్చేలా పెట్టుకొని మిగతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా యాడ్ చేసుకోవాలి, ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ చివర ఉంది కదా, ఆ చివర వచ్చేసి మార్క్ దగ్గర పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకుని మార్క్ దగ్గర ఈ హ్యాండ్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గరికి మనం మార్క్ అనేది పెట్టుకున్నాం కదా, కట్ చేసిన మార్కు, ఆ మార్క్ వరకు ఈ హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో ఆ లూజ్ సరిపడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చెక్ చేసుకొని అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా రావాలి మార్కు. అలాగే ఇంకో వైపు కూడా ఆ మార్క్ ఎండింగ్ వరకు ఈ చెయ్యి అనేది కలిసిపోవాలి. ఈ చెయ్యి ఎండింగ్ ఉంది కదా, అది మార్క్ దగ్గరికి రావాలి. మిగిలిన లూజ్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ మొత్తం ఫ్రిల్స్ వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే ఉంటాయి. చూడండి, మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. క్యాప్ స్లీవ్స్ ఇలా వస్తాయి మనకి. ఆర్మ్ హోల్ కింద, చేతి కిందకి స్లీవ్స్ అనేవి రావు, పైన మాత్రమే చిన్నగా ఉంటాయి. ఈ మిగిలిన ఆర్మ్ హోల్ చుట్టూ ఒక పట్టీ అనేది కుట్టాలి. ఇలా 1 ఇంచ్ విడ్త్తో ఒక పట్టీ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి.
ఇలా 1/2 ఇంచ్ విడ్త్తో మొత్తం ఆర్మ్ హోల్ చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత క్రాస్ తిరిగిన చోట ఇలా చిన్న చిన్న నాట్లు అనేవి పెట్టుకోవాలి. అప్పుడే పట్టీ అనేది ఈజీగా తిరుగుతుంది, కొట్టడానికి ఈజీ అవుతుంది. ఇలా లోపల వైపుకి తిప్పుకోవాలి. చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా. ఈ ఖర్చు మొత్తం, ఈ పట్టీ మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ అయిపోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ చివరి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి బయటికి ఇంకా ఈ పట్టీ అనేది కనపడదు బాడీ పైకి. మొత్తం ఈ పట్టీ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. కుట్టు అనేది ఈ పట్టీ చివర పడాలి. చూడండి హ్యాండ్ అనేది పక్కకి జరిపేసుకోవాలి, కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి, లేదంటే ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. అందుకని పక్కకి జరుపుకొని మిగతా ఆర్మ్ హోల్ చుట్టూ ఇలా కుట్టేసుకోవాలి. కుట్టు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చివరే పడాలి. ఇలా నీట్గా ఉంటుంది. చూడండి కుట్టేసిన తర్వాత ఇలా హ్యాండ్ అనేది భుజం పైన మాత్రమే ఉంటుంది, కింద మాత్రం పట్టీ వేసి కుట్టుకోవడం వల్ల ఇలా నీట్గా ఉంటుంది. ఇలాగే ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీకి ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ ఒక సైడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వైపులు సమానంగా పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పైనుంచి యాడ్ చేస్తాం కాబట్టి పైన కనపడేలాగా పైనుంచి మార్క్ చేసుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు గేరాకి కూడా మార్క్ చేసుకోవాలి. గేరా పార్ట్ తీసుకొని ఫ్రంట్ సైడ్ వేసేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఆ బాడీకి చేసిన మార్కు ఈ గేరాకి చేసిన మార్కు ఒక చోటికి వచ్చేలాగా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. ఈ రెండు కలిపిన చోట పిన్ అనేది వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. చూడండి ఈ రెండు ఒక చోటకి రావాలి. ఈ మిగతా లూజ్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సైడ్ మనం కుట్లు వేసుకుంటాం కదా, ఖర్చు కోసం వదిలాం కదా, ఆ ఖర్చు మాత్రం ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే నాకు అక్కడ వేస్ట్ ఎక్కువ ఉందని నేను కొంచెం తగ్గించాను ఆ చివర మెయిన్ క్లాత్. ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు నేను ప్లెయిన్ కుట్టేస్తున్నాను, మిగతాదంతా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలా ఉండాలి, ఒకే దూరంలో రావాలి, ఒకే విడ్త్లో రావాలి. అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది. సెంటర్ మార్క్ ఇలా పట్టుకున్నాను చేత్తో, నేను అక్కడ వరకు సరిపెట్టేశాను అనమాట. ఆ లూజ్ మొత్తం అక్కడ కుట్టేసుకోవాలి. మిగతా ఇంకొక సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే కుట్టానో ఇక్కడ మిగిలిన లూజ్ మొత్తం కూడా ఇక్కడ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. చివరి మాత్రం కొంచెం ప్లెయిన్గా కుట్టేయాలి, కుట్లు కుడతాం కదా సైడ్, దానికోసం. చూడండి ఫ్రిల్స్ అనేవి అన్నీ ఒకే లెవెల్లో వచ్చినాయి కదా, ఇలా కుట్టుకోవాలి. దీనిపైన లైనింగ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ ఇంతే. దీనికి మెయిన్ క్లాత్కి వచ్చినన్ని ఫ్రిల్స్ అయితే రావు, అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని యాడ్ చేసుకోవడమే. దీనికి వేరే మార్కింగ్ కూడా నేను చేయలేదు, కుట్టేశాను. చూడండి ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేయాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ మాత్రమే ఉంది దీనికి ఖర్చు. ఆ 1 ఇంచ్ మాత్రమే ఖర్చుకు వదిలేసి స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. వన్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే వేస్ట్ దగ్గర కూడా 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈ ఖర్చులు అనేవి పైకి మడుచుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ఫ్లేయర్ దేనికి అది కుట్టుకోవాలి. కింద ఒక 2 ఇంచెస్ వరకు కలిపి కుట్టుకోవాలి. దాని తర్వాత లైనింగ్ అనేది పక్కకు తోసేసేయాలి. కింద ఒక లేయర్ వస్తుంది కదా లైనింగు, అది పైది పక్కకు తోసుకుంటూ మెయిన్ క్లాత్ మీదే కుట్టు పడేటట్టు వేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇది కింద ఒక 2 ఇంచెస్ వరకు కలిపేసేసుకొని తర్వాత లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మధ్యలో నుంచి తోసేయాలి, పక్కకి తోసేసుకొని ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కుట్లు ఇప్పుడు వేయట్లేదు, కింద పట్టి యాడ్ చేసిన తర్వాత వేస్తాను. గేరా క్లాత్ని తిరగేసి పెట్టుకోవాలి. చూడండి కుట్టు ఉంది కదా, ఈ యాడ్ చేసింది తిరగేసి ఉంటుంది కదా, ఇలా పెట్టుకోవాలి. దానిపైన పట్టీ పెట్టుకోవాలి. కింద యాడ్ చేయాలనుకున్న పట్టీని కూడా తిరగేసి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా గేరా చుట్టూ ఇది యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇది లోపల వైపు యాడ్ చేసుకుని తర్వాత మంచి వైపుకి తిప్పేసుకుంటానన్నమాట. దానికోసం ముందు తిరగేసి కుట్టుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పట్టీ కూడా కట్ చేసేసాను. చూడండి ఇలా తిప్పేసినప్పుడు పైకి మంచి వైపు పైకి వస్తుందన్నమాట. ఈ పట్టీ అనేది ఈజీగా తిరగటం కోసం ఖర్చు మీద కుట్టు ఒకటి వేసుకోవాలి. ఈ ఖర్చు అనేది మామూలుగా నడుం పట్టీ హుక్స్ పట్టీలు అవి తిప్పేటప్పుడు పట్టీ వైపు ఖర్చు తిప్పుతాం కదా, ఇప్పుడు పట్టీ వైపు తిప్పకూడదు, ఒరిజినల్ మెయిన్ క్లాత్ వైపు తిప్పాలి. లేదంటే పట్టీ వైపు తిప్పి కుడితే పైకి కనిపిస్తుంది కుట్టు అనేది. అందుకని ఇలా తిప్పుకొని మెయిన్ క్లాత్ వైపు తిప్పుకొని ఆ ఖర్చు మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం పట్టీ అంతా వేసుకోవాలి కుట్టు. ఇలా వేసుకుంటే నీట్గా తిరుగుతుంది పట్టీ. చివరి వరకు ఇలాగే వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకోవటం వల్ల పట్టీ అనేది ఈజీగా తిరుగుతుంది. కింద కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా. ఈ పట్టీని మంచి వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మంచి వైపుకి తిప్పుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ చివర కుట్టు వేసుకోవాలి. ఇందాక పట్టీ తిరగేసి యాడ్ చేసాం కదా, ఇప్పుడు మంచి వైపుకి తిప్పుకొని దానిపైన కుట్టు అనేది వేసుకోవాలి. పట్టీని యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం చుట్టూ గేరా చుట్టూ యాడ్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం కుట్టేసాను చుట్టూ. ఇప్పుడు ఇంకొక సైడ్ కుట్లు అనేవి వేసుకోవాలి. ఇందాక ఒక సైడ్ మాత్రమే వేసాను, పట్టీ కుట్టడానికి ఈజీగా ఉంటుందని ఒక సైడ్ వేయలేదు. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కుట్లు వేసుకోవాలి. అది కూడా వేసేసిన తర్వాత ఫ్రాక్ మంచిగా తిప్పేసుకొని లైనింగ్ ఎంత ఎక్స్ట్రా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. టేప్తో చెక్ చేసుకోవాలి. లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి గేరాకి కొంచెం తక్కువ ఉండాలి. ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉంటే బాగుంటుంది, పైకి కనపడకుండా ఉంటుంది. నాకు 2 ఇంచెస్ వచ్చింది. ఆ 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూ కుట్టేసుకోవాలి. చుట్టూ కూడా ఈ 2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రాక్ రెడీ అయిపోయింది. చక్కగా ఎంత ముద్దుగా ఉందో ఫ్రాక్. ఇవి మిగిలిపోయిన క్లాతులతో కుట్టిన ఫ్రాక్ అండి. మొత్తం రెడీ అయిన తర్వాత భలే ముద్దుగా అనిపిస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.